వీళ్ళని లవ్ చేయి, నీ బతుకు తగలయ్యా. ఇంట్లో అన్నం పెట్టే అమ్మని, పెట్టుబడి పెట్టి నాన్నని లవ్ చేయలేవు నువ్వు. ఎవడో గాలితో తగిలితే దాన్ని చేసేస్తావు లవ్వు. ఇక్కడ పుట్టదా నీకు లవ్వు? అమ్మ మీద పుట్టలేదు లవ్వే, నాన్న మీద పుట్టలేదు లవ్వు. ఎవరితో మీదో పుట్టేసిందంట లవ్ వీళ్ళకి. నీకు చిన్నప్పటి నుంచి అన్నం పెట్టింది ఎవరు? ఆడు పెట్టిడా? ఇప్పుడు పెడతాడా ఇళ్ళు? పెళ్లికి మా అమ్మ రూపాయి ఏమనంటుంది, రేపటి నుంచి నా డ్రెస్సులు నువ్వే కొనాలి, నా ఖర్చులు నువ్వే పెట్టుకోవాలి అంటే 2-3 నెలలు బాగానే ఉంటుంది, తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత మొత్తంలో దశల కథ ఏముండదు. ఇంట్లో పనులన్నీ నువ్వే తుడవాలి, బూదులన్నీ నువ్వే తులపాలి, అంట్లన్నీ నువ్వే తోమాలి, బట్టలన్నీ నువ్వే ఉతకాలి, పొద్దున్న సాయంత్రం దాకా గుడ్లా పనిచేస్తానే ఉండాలి. నీకు ఎవరో సాయం చేయరు. మన ఇద్దరం మరి లేచిపోతున్నాం కదా, ఎక్కడో రేకుల చోటు దొరుకుతూ అందులో పెడతాను, పక్కనే పందులు కూడా పడుకుంటుంటే అందులోనే నువ్వు పడుకోవాలి. దుప్పట్లో 1-2 ఉంటే అయ్యే ఉతుక్కుని అయ్యే వేసుకుని ఆ దుమ్ములోనే ఆ దొరికిలోనే దొల్లాలి. నేను తిన్న ప్లేట్ తర్వాత నువ్వు కడుక్కుని అందులోనే తినాలి. ఒకటే ప్లేట్ ఉంటుంది మన బతుక్కి, ఒకటే గ్లాస్ ఉంటుంది. వండుకోవడానికి బియ్యం తక్కువ ఉంటే నేను ముద్ద తిన్న తర్వాత నువ్వు ఇంకో ముద్ద తినాలి. కడుపులో సగం ఖాళీ పెట్టుకోవాలి. కావాలన్నప్పుడు అన్ని దొరికి సావు. నీకు పిజ్జాలో, బర్గర్లో, KFCలు, BFCలు దొరకవు. ఉన్నదాంతోనే సర్దుకుపోవాలి. ఈ రేకుల చెట్లోంచి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు గారుతుంటే కింద గిన్నెట్టాలి. రేపు పొద్దున్న నీకు కడుపు వచ్చిన తర్వాత అలా కుక్కపిల్ల తిరిగినట్టు ఈదుల్లో తిరగాలి తప్ప నేను నిన్ను మందులకు చెప్పలేను. నీకు పురుళ్ళు పుణ్యాలు పోయడానికి నా దగ్గర ఏమీ ఉండదు. అలాగా అంత ప్రేమగా నేను చూసుకుంటానంటే నీ లవ్వుకో దండం అంటది. నాకేమొద్దు బాబు, నీ లవ్వొద్దు బాబు, అమ్మ నాన్న లవ్వే బాగుంది బాబా అని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ గడప దగ్గర నిలబడి, నాన్న ఏమ్మా ఇలా వచ్చేవే, ఎవరు నువ్వు అనాలి. అప్పుడు అర్థం అవుద్ది. అందుకే ఫస్ట్